ఈరోజు నువ్వు ఎవరివైనా సరే, ఎంత పేదరికంలో ఉన్నా సరే, ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంత అధికంగా చితికిపోయినా సరే, నువ్వు అనాథగా మిగిలిపోయినా సరే, నీ పట్ల దేవుడు ఉన్నతమైన ఆలోచనలను కలిగి ఉన్నాడు. నీ గురించి నీకే, నీ భవిష్యత్తును గురించి నీకే ఆశ లేకపోవచ్చు, ఆశలు లేకపోవచ్చు, కానీ నా దేవునికి మాత్రం నీ మీద నిరీక్షణ ఉంది, ఆశ కలిగి ఉన్నాడు. నేను బహుగా దీవించాలని, నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చాలని ఆయన ఆశిస్తున్నాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడి, నీ ఉద్యోగం కోసం కావచ్చు, నువ్వు చేసే పని కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, నీ కుటుంబం కోసం కావచ్చు, నీ బిడ్డల కోసం కావచ్చు, దేవుడు వాగ్దానం చేస్తుంటాడు. ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పి దేవుడు నీకు మాట ఇచ్చుంటాడు. ఆ మాటను పట్టుకొని నువ్వు ధైర్యంగా ముందుకు సాగుతున్నప్పుడు దయచేసి విను. ఏమైతే దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు అని ఖచ్చితంగా చేస్తాడు. కానీ సైతానికి అది ఇష్టం లేదు. సైతాను మనుషులకు అది ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తాడు?